తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావాహులు అందరూ కూడా ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు భారీ క్యూ కడుతున్నారు. టికెట్ మాకే కేటాయించాలంటూ ఆశావాహులంతా కూడా వినతి పత్రాలు అందజేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల సమరానికి ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైందనే చెప్పాలి. అభ్యర్థులు అందరూ కూడా ముఖ్య నేతలను కలుస్తూ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు మాకే కేటాయించాలంటూ ఇప్పటికే ముఖ్య నేతల వద్దకు క్యూ కట్టి లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం కూడా పూర్తిగా అది అతిపెద్ద ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గంగా పేరుగాంచింది. పూర్తిగా అది ఏజెన్సీ ఏరియా కావడంతో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అక్కడ అధికారులు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందనే చెప్పాలి. సో పూర్తిగా భద్రాచలం నియోజకవర్గం విషయానికి వస్తే భద్రాచలం నియోజకవర్గంలో గతంలో 6 గ్రామ పంచాయతీలు ఉండేవి. కానీ ఆంధ్ర ప్రాంతంలో 5 గ్రామ పంచాయతీ విలీనం చేశారు. అవి ఒకటి ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నగూడెం, పిచ్చుకలపాడు. ఈ 5 గ్రామ పంచాయతీలన్నీ కూడా అటు ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేశారు. సో భద్రాచలం ప్రాంతంలో భద్రాచలం గ్రామ పంచాయతీ ఒకటే మిగిలింది. సో భద్రాచలం నియోజకవర్గంలో మొత్తంగా 3 మండలాలు ఉంటాయి. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల 3 మండలాలుగా ఉంటాయి. ఇటు భద్రాచలం భద్రాచలం మండలంలో 1 గ్రామం ఉండగా దుమ్ముగూడెంలో 80 గ్రామాలు, అలాగే ఆ చెర్ల మండలంలో 76 గ్రామాలు అయితే ఉన్నాయి. ఇటు దుమ్ముగూడెంలో 16 ఎంపీటీసీ స్థానాలు, చెర్లలో 12 ఎంపీటీసీ స్థానాలు, భద్రాచలంలో పూర్తిగా 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పూర్తిగా భద్రాచలం నియోజకవర్గంలో 3 జెడ్పీటీసీ స్థానాలకైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే పూర్తిగా సన్నద్ధం చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో మొత్తంగా భద్రాచలం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పొదెం వీరయ్య కొనసాగుతున్నాడు. గత ఎన్నికల్లో 2023 సార్వత్రిక ఎన్నికల్లో పొదెం వీరయ్య సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుపై పరాజయం పొందారు. సో పరాజయం పొందిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ నుంచి పొదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్గా అయితే అతనికి పదోన్నతి కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా లేకుండా పోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు ఎన్నికలు జరగగా పూర్తిగా 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. భద్రాచలం నుంచి ఒక్క తెల్లం వెంకట్రావు మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. సో ఇక భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే పూర్తిగా భద్రాచలం నియోజకవర్గం కూడా పూర్తిగా అటు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. అటు చెర్ల, దుమ్ముగూడెం మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొంత కష్టతరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా అటు కాంగ్రెస్ విషయానికి వస్తే పొదెం వీరయ్య, తెల్లం వెంకట్రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టు అక్కడ కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో పొదెం వీరయ్య గతంలో అక్కడి నుంచి పనిచేశారు. సో పొదెం వీరయ్య పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే నాయకులు ముఖ్య కార్యకర్తలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్లం వెంకట్రావు కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అక్కడ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత కూడా ఇటు పొదెం వీరయ్య, అటు తెల్లం వెంకట్రావుల మధ్య వర్గ పోరు అయితే నడుస్తూ ఉంది. ఈ వర్గ పోరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత మైనస్ అవుతుందని చెప్పేసి కూడా అక్కడ పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో మరీ ముఖ్యంగా ఇటు భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే చర్చించుకున్నాము. 3 జెడ్పీటీసీ స్థానాలు, అలాగే 42 ఎంపీటీసీ స్థానాలకు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. సో భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ అంతా కూడా నిరక్షరాస్యులైన ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళని క్యాచ్ చేసుకునే విధంగా ఇప్పటికే క్యాడర్ నాయకులంతా కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉన్న కొంత కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు అటు బీఆర్ఎస్ పావులు కదుపుతూ ఉంది. సో మొత్తంగా భద్రాచలం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే అది కొంత ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావడంతో కొంత ఓటర్ల సంఖ్య కూడా కొంత
తగినటువంటి పరిస్థితి అటు భద్రాచలం ప్రాంతంలో చూసుకోవచ్చు. సో పూర్తిగా అక్కడ పొదెం వీరయ్య రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బలోపేతం చేసే దిశగా అటు పొదెం వీరయ్య అడుగులు వేస్తుంటాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పరిస్థితి. సో ఇద్దరు నాయకులు ఉండడంతో ఇద్దరి మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. కింది క్యాడర్ మాత్రం ఇద్దరికి ఎక్కడ పొసగడం లేదు. దీనివల్ల కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కొంత వీళ్ళిద్దరి మధ్య ఉన్న వర్గపోరుతో కొన్ని స్థానాలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ క్యాడర్ చర్చించుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. సో ముఖ్యంగా మిగతా పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల సమరంలో మేము కూడా బరిలో నిలవాలంటూ కూడా వాళ్ళు బరిలో నిలబడే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఇటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మహాకూటమిగా ఏర్పడి అక్కడ అధికారాన్ని ఫామ్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి కొన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే క్యాడర్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. సో బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా ఖమ్మం జిల్లాలో అటు కొత్తగూడెం జిల్లాలో పర్యటించి క్యాడర్ను అటు బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక టీడీపీ క్యాడర్ కూడా కొద్దిగా ఉంది. అలాగే జనసేన జోష్ కూడా కొంత కనబడే ఛాన్సెస్ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడతా ఉంది. సో మొత్తంగా భద్రాచలం నియోజకవర్గ విషయానికి వస్తే మొత్తంగా 3 జెడ్పీటీసీ స్థానాలు అలాగే 42 ఎంపీటీసీ స్థానాలకైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలో వచ్చినా కానీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పోలింగ్ బూతుల్ని, ఓటింగ్ మిషన్లు కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి అక్కడే నెలకొంటూ ఉంది. జిల్లా కలెక్టర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. సో ఏ క్షణంలో అయినా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలో విడుదలైనా సరే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న విషయం మీద కొంత సందిగ్ధత ఏర్పడింది. ఇదే అంశం మీద కాంగ్రెస్ క్యాడర్ నేతలందరూ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హుకుం జారీ చేసింది. సరే చూడాలి 42% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లో అమలు అవుతుందా లేదా అన్న అంశం కూడా ఒక కొలిక్కి రావాల్సింది. సో పూర్తిగా ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అధికార పార్టీ నేతలతో కూడా ముఖ్య సమావేశం ఏర్పాటు చేస్తారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు కూడా టికెట్లు మాకు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద కూడా క్యూ కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనా భద్రాచలం నియోజకవర్గం విషయానికి వస్తే ఇందాకే చెప్పాను, అది పూర్తిగా ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ ఎన్నికల జరిపే టైం కూడా కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏది ఏమైనా అక్కడ సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. గతంలో సిపిఎం పార్టీ కూడా చాలా ఎక్కువగా స్థానాలని సాధించుకుంది. సో అక్కడ సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా బలమైన క్యాడర్ ఉండడంతో ఇటు సీట్ల గెలుపు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన విషయం కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఇటు పొదెం వీరయ్యకు అలాగే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య వర్గ పోరు భగ్గుమంటున్న నేపథ్యంలో కొంత సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మహాకూటమిగా ఏర్పడితే కూడా కొంత వాళ్ళు సీట్లు చీల్చే అవకాశం ఉంది. అక్కడ వామపక్ష పార్టీలు కూడా ఎక్కువగా అక్కడ బలం ఉండడంతో వాళ్ళు కూడా కొంత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు చీల్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఎవరు ఎక్కువ స్థానాలను గెలుస్తారు అన్న అంశం కూడా పూర్తిగా సందిగ్ధంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అటు భద్రాచలం నియోజకవర్గంలో కనబడుతోంది. ఇది భద్రాచలం నియోజకవర్గం మీద తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ, ఖమ్మం నుంచి.